భాగి అయితే ఇంకా అరుంధతి చెప్పినట్టే అమర్ దగ్గరికెళ్ళి మాట్లాడుతూ ఉంటదనమాట. "ఏంటండి మీరింకా వెళ్ళలేదా?" అనేసి భాగి అనిద్దనమాట. "నీకు చెప్పకుండా నేను వెళ్తానా భాగి?" అనేసి అమర్ అంటాడనమాట. "మీరెళ్ళేది మీ మేజర్ గారిచ్చే పార్టీకే కదా!" అనేసి భాగి అనిద్ది. "నీకెవరు చెప్పారు? రాతోడు చెప్పాడా?" అనేసి అమర్ షాకింగ్‌గా అంటూ ఉంటాడనమాట. "ఎవరు చెప్తే ఏముందిలెండి, నాకన్నీ అలా తెలుస్తాయి కానీ, పార్టీకి మీరొక్కరే వెళ్తున్నారు కదా! జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా డ్రింక్ చేయొద్దు. డ్రింక్ చేసినా కానీ డ్రైవర్‌ని పెట్టుకొని ఇంటికి రండి." అనేసి ఇంకా భాగి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటదనమాట. "భాగి, భాగి, భాగి నువ్వు గూడా పార్టీకొస్తావా?" అనేసి అమర్ నవ్వుతూ అంటాడనమాట. "మీరేం నన్ను పిలవలేదు కదా!" అనేసి భాగి అనిద్దనమాట. "అంటే అది ఆల్కహాల్ పార్టీ, నువ్వు ఇబ్బంది పడతావేమోనని పిలవలేదు భాగి" అనేసి అమర్ అంటాడనమాట. "అయ్యో! ఏవండీ అక్కడికి లేడీస్ రారా?" అనేసి భాగి అనిద్దనమాట. "వస్తారు కానీ వాళ్ళంతా వైన్ తీసుకుంటారు" అనేసి అమర్ అంటాడనమాట. "నేనేదన్నా కూల్ డ్రింక్ తాగుతానులెండి" అనేసి భాగి అనిద్దనమాట. "సరే నువ్వు గూడా పార్టీకి రెడీ అయ్యిరా" అనేసి ఇంకా అమర్ అయితే చెప్తాడనమాట. ఇంకా అమర్ కింద వెయిట్ చేస్తూ ఉంటాడు. భాగి అయితే ఇంకా రెడీ అవుతూ ఉంటది వైట్ శారీలో అయితే ఇంకా. మనోహరి అయితే ఇంట్లోకొస్తది. "అమర్ హ్యాండ్సమ్‌గా ఉన్నావే, ఎక్కడికెళ్తున్నావు నువ్వు?" అనేసి మనోహరి అనిద్దనమాట. "నేను భాగి పార్టీకెళ్తున్నాము. పిల్లలు రావడానికి ఇంట్రెస్ట్ చూపియట్లేదు మనోహరి. ఇంకా నువ్వు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకో" అనేసి అమర్ చెప్తాడనమాట. "మీరు పార్టీకి వెళ్తూ ఉంటే ఇంకా నేను ఇంట్లో ఆయాలాగా పిల్లల్ని చూసుకోవాలా?" అనేసి మనోహరి మనసులో అనుకునిద్దనమాట. ఇంకా భాగి వైట్ శారీ, సింపుల్ జ్యువెలరీ వేసుకొని దేవకన్యలాగా ఉంటదనమాట. స్టెప్స్ దిగుతూ ఉంటే అమర్ అయితే భాగి అందాన్ని చూసి ఫిదా అయిపోతాడనమాట. ఇంకా భాగి అయితే అమర్ దగ్గరకొచ్చి "ఎలా ఉన్నానండి?" అనేసి అడుగుతూ ఉంటదనమాట. "బాగున్నావు భాగి, నేను బయటుంటాను వచ్చేయి" అనేసి అమర్ చెప్తాడనమాట. "ఏంటి మనోహరి అసలా గుండె జారి గొంతులోకొచ్చిందా? కుళ్ళుకోవద్దు మా ఇద్దరిని చూసి. మేము పార్టీకి వెళ్తున్నాము. నువ్వు ఇంట్లో ఉండి ఎంజాయ్ చెయ్యి" అనేసి భాగి చెప్తూ వెళ్ళిద్దనమాట. ఈ భాగి పని చెప్తానుండనేసి మనోహరి రౌడీలకు ఫోన్ చేసి, "రేయ్ భాగి ఫోటో పంపిస్తున్నాను చంపేయండ్రా పార్టీ దగ్గరికెళ్ళిపోయి" అనేసి అడ్రస్ చెప్పిద్దనమాట. "సరే మేడం" అనేసి రౌడీలు పార్టీ దగ్గరికి బయలుదేరతారనమాట. ఇంక మన భాగి, అమర్ అలాగే ఫంక్షన్‌లోకైతే వెళ్తారనమాట. అందరూ అమర్‌కైతే గ్రాండ్‌గా వెల్కమ్ చెప్తారనమాట. "కమ్ మై హీరో, అసలైతే నీ వల్లే ఇంకా ఆపరేషన్ దివాళీ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ అమరేంద్ర" అనేసి మేజర్ అంటాడనమాట. "అయ్యో సార్ ఇది టీమ్ వర్క్ సార్" అనేసి ఇంకా అమరేందర్ అంటూ ఉంటాడనమాట. "దట్స్ మై బాయ్" అనేసి మేజర్ కూడా అంటాడనమాట. మేజర్ వాళ్ళ వైఫ్‌కి అయితే అమర్ భాగిని ఇంట్రడ్యూస్ చేస్తాడనమాట. ఇంకా మేజర్ వైఫ్ అయితే భాగిని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటదనమాట. అమర్ కొద్దిగా వాళ్ళ ఆఫీసర్స్‌తో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అయినా కానీ అమర్ భాగిని చూస్తూ భాగిని అయితే సైగలతోనే మాట్లాడుతుంటాడు. "భాగి నువ్వు ఓకేనా? తిన్నావా?" అనేసి సైగలు చేస్తూ ఉంటే భాగి కూడా సైగలు చేస్తూ ఇంకా "నేను ఓకే అండి" అని చెప్తూ ఉంటదనమాట. ఇంకా అయినా కానీ "భాగి గారు నాకు అరుంధతి బాగా తెలుసు. మిమ్మల్ని ఇదే చూడడం" అనేసి ఇంకా మేజర్ వైఫ్ అనిద్దనమాట. అయినా కానీ మేజర్ వైఫ్ గారు అసలైతే ఇంకా నన్ను అమరేంద్ర గారైతే చాలా బాగా చూసుకుంటారు తెలుసా! నన్ను కాలు కింద పెట్టనివ్వరు. అన్ని పనులు ఆయన ఇంట్లో చేస్తారసల. నేను పార్టీకి రానన్నా కానీ నా వెనక తిరిగి బతిమలాడుతూ నన్ను పార్టీకి తీసుకొచ్చారు అనేసి ఇంకా భాగి బడాయి మాటలు చెప్తదనమాట. "అసలు నాకు ఫంక్షన్‌కి కొత్త సారీ లేదంటే కొత్త సారీ తీసుకొచ్చారు. అసలు మీకు ఇంకోటి తెలుసా? నన్ను ఆయనే దగ్గరుండి రెడీ చేశారు" అనేసి ఇంకా భాగి అంటదనమాట. "అవునా! అమరేంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా? మీరు చాలా లక్కీ" అనేసి మేజర్ వైఫ్ అంటూ ఉంటదనమాట. ఇంకా అనేసి ఇంకా భాగి నోరు తెరిచి చెప్పబోతూ ఉంటే వెనకాలే అమర్ ఉంటాడనమాట. అమర్‌ని చూసేస్తారనమాట. ఇంకంతే చూసి షాక్ అయిద్దనమాట. అసలైతే భాగినే అమర్‌తో పాటు పార్టీకొస్తానని రిక్వెస్ట్ చేసొచ్చింది. మళ్ళీ రివర్స్‌లో అయితే ఇంకా అమరే తన వైపు తిరిగి ఇంకా బతిమిలాడి పార్టీకి తీసుకొచ్చాడని బడాయి మాటలన్నీ చెప్పి అమర్ దగ్గర భలే బుక్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.